అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. భారత్ లో కరోనా మరోసారి కల్లోలం రేపుతోంది. యాక్టివ్ కేసులు 3000కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 2710 యాక్టివ్ కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. కేరళలో అత్యధిక కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. డేటా బోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2710గా ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 1147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్ 51 కేసులు, ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానా 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో రాష్ట్రంలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో 3 కేసులు నమోదవగా మిజోరం, అస్సాంలలో చెరో 2 ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా 7 చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో 1 చొప్పున చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. మే 26న దేశవ్యాప్తంగా 1010 కరోనా కేసులు మాత్రమే నమోదు కాగా మే 30న ఈ సంఖ్య 2710కి చేరింది. 4 రోజుల వ్యవధిలోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదవటం గమనార్హం. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 3, ఏపీలో 3 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కరోనా కేసులు ఇప్పటికైతే 1 కూడా నమోదు కాలేదు. ఇక ఈ కేసుల పెరుగుదలపై కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ గా ఉంటోంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. కొత్త వేరియంట్లు చాలా వరకు తక్కువ ప్రభావంతో ఉండే అవకాశం ఉందని, కానీ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం, తరచూ చేతులు కడగటం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రాష్ట్రాల మధ్య అసమానంగా ఉన్నప్పటికీ కేంద్రం నుండి సమన్వయం జరిపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతాల్లో నిర్దేశిత కేసులపై దృష్టి పెట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా కనిపించే ఈ లక్షణాల నుంచి కోలుకునేందుకు 5 రోజులు పట్టొచ్చని వైద్యులు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే వైద్యులు మాత్రం ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా బయటపడుతూ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.